నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ నా పేరు సుహానా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పుట్టపర్తిలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విస్తృత ప్రచారం అనంతపురం కలెక్టరేట్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కష్టపడి పనిచేస్తే విజయం మనదే ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి అసెస్సీ జన సమూహంతో నామినేషన్ వేసిన కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ అభివృద్ధి చేస్తున్న బ్రహ్మనాయుడికి సహకరించండి బొల్లా గిరిబాబు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ స్థానానికి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సమక్షంలో పరిశీలన కార్యక్రమం జరిపించారు. పోటీ చేసిన అభ్యర్థులు వారి తరపున సభ్యులు హాజరయ్యారు. పుట్టపర్తి స్థానానికి కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా హిందూపురం పార్లమెంట్ నామినేషన్ల స్క్రూటినీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, డిఆర్ఓ కొండయ్య ఈ కార్యక్రమంలో సాధారణ ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిపిఓ విజయ్ కుమార్, నామినేషన్లకు సంబంధించిన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి మనకి నామినేషన్ షెడ్యూల్ పూర్తయింది. ఈరోజు స్క్రూటినీ టేకప్ చేస్తాము. స్క్రూటినీ ఎలక్షన్ కమిషన్ నామ్స్కి లోబడి ఉంటుంది. స్క్రూటినీలో ఎవరు అటెండ్ అవ్వాలని క్లారిటీ ఉంది. ఎవరు అటెండ్ అయ్యారు ఇంకా కొంతమంది వస్తున్నారు. స్క్రూటినీలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ కానీ, ఏజెంట్ కానీ, వాళ్ళ అడ్వకేట్ కానీ, ప్రపోజల్ కానీ వీళ్ళు ఎవరు రాకపోయినా కూడా సో స్క్రూటినీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఎట్లా ఉంటుందంటే ఒక క్యాండిడేట్ తీసుకుంటాము, సీరియల్ నెంబర్ తీసుకొని వాళ్ళు వేసినటువంటి అన్ని సెట్లు ఒకసారి వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్యాండిడేట్ 4 సెట్లు వేశారు, 4 రోజులు డిఫరెంట్ డేస్లో వేసారు అనుకోండి. వాళ్ళు తీసుకున్నప్పుడు 4 సెట్లు స్క్రూటినీ పూర్తి చేస్తాం. ఆయన వేసినటువంటి 4, 3, 2, 1 వేసారు. పూర్తయినాక నెక్స్ట్ క్యాండిడేట్ ఇలా ఉంటుంది. ఓవరాల్గా వచ్చినటువంటి 24 క్యాండిడేట్స్ వేసారు. 40 సెట్లు వేసారు. 21 క్యాండిడేట్స్. సో ఇక్కడ 1 by 1 వచ్చినప్పుడు మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ చెక్ చేస్తూ ఉంటాము. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళకి క్లారిఫికేషన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. క్లారిఫికేషన్ మాత్రం తీసుకుంటాం. అండ్ మీరు ఏదైనా అభ్యర్థి యొక్క అప్డేట్ కానీ ఏదైనా చూడాలనుకుంటారో మీరు ఇస్తాం. మరి ఇక్కడ మీరు అలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించి ఎటువంటి ఆందోళన పడకుండా నిదానంగా జాగ్రత్తగా చెప్పిన అర్థం చేసుకొని మీకు సందేహాలు అడిగితే గుర్తు చేసి నాకు క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కాబట్టి అందరినీ సాధించాల్సిన కోరుకుంటూ ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను.
రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. గొందిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుందన్నారు. పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికలో హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపి ముఖ్యమంత్రిని చేసుకుని మన సంక్షేమ పథకాల ద్వారా నేరుగా మన ఖాతాల్లోకి డబ్బులు పడేలా బాధ్యత వేద్దాం. అంత మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన గడుపుతుంటే మన పేదలంతా కూడా బాగుపడతాం. దయచేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి. మీ తమ్ముడు, మీ అన్న ప్రకాష్ అన్నని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. ఈ గ్రామాలు ప్రశాంతంగా రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. గొందిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుందన్నారు. పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికలో హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రిని చేసుకుని మన సంక్షేమ పథకాల ద్వారా
నేరుగా మన ఖాతాల్లోకి డబ్బులు పడేలా బాధ్యత వేద్దాం. అంత మరొకసారి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన గడుపు నిండుతాయి, మన పేదోళ్ళంతా కూడా బాగుపడతాం. దయచేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి. మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అన్న ప్రకాష్ అన్నని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. ఈ గ్రామాలు ఇలాంటి ప్రశాంతంగా అభివృద్ధి పడుతుంది. బిక్కవలు మండలం బిక్కవలు గ్రామంలో వనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. क्या बोल रहा गुरु में मारता సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ గురువారం నామినేషన్ వేశారు. నానా దర్గా నుంచి సుమారు 1,00,000 మంది జన సంద్రోహంతో భారీగా ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరైనారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా వేద పండితుల సిద్ధార్థరెడ్డికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ, కదిరి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పూల శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు అత్తర్ చాంద్ పాషా, మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్, బీసీ స్టేట్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్, డాక్టర్ బత్తల వెంకటరమణ, తనకలు మండల వాసు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంజీ రెడ్డి, వివిధ మండలాల నాయకులు హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం జరిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందువల్ల మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ఇది నిరూపించడానికి ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రతి
పల్లె నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి పంచాయత్ నుండి, కదిరి నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి నా నామినేషన్ కార్యక్రమానికి దిగ్విజయం చేసినారు. వాళ్లకు నేను చాలా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మేము చూసింది ఏమంటే ప్రతి ఒక్కరూ ఒకటే గ్రహించినారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చినా మేము వినము. అవన్నీ 2014లో ఆయన చేసిన మాటలు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చి పారేసి పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజలని మోసం చేసినాడు. కాబట్టి మేము ఈ 5 ఏళ్లు జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చి మేనిఫెస్టోని 99% ఆచరించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ప్రతి ఒక్కరూ గ్రహించినారు, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి ఒక అవ్వ తాత అయితేనేమి, ప్రతి అక్క చెల్లి మరియు మన అన్న తమ్ముడు, ప్రతి పెద్ద ఆయన, ప్రతి ఒక్కరూ ఈ రోజు జగనన్న అంటే సంక్షేమం, అభివృద్ధి అంటే జగనన్న అనేది వాళ్ళందరూ అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని ఏవైతే వీళ్ళు కలిసి మాటలు చెప్తున్నారో, వీళ్ళు ప్రజలను మభ్యపడుతున్నారో అవన్నీ వాళ్ళు చెప్తున్నవి అబద్ధాలని వాళ్ళు గ్రహించినారు. రానున్న ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ ప్రజలైతేనేమి, ఈ రాష్ట్ర ప్రజలు నేను ఒకటి కోరుకుంటాను. వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్లీ జగన్ ముఖ్యమంత్రిని చేసుకుని నన్ను అసెంబ్లీకి పంపుతారని, మరియు శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపేదానికి మీరంతా దోహదపడతారని, మీ ఓటు 13వ తేదీ జగన్న 168 సార్లు బటన్ నొక్కినారు మీ సంక్షేమం కొరకు. మీరు ఈసారి 2 సార్లు బటన్ నొక్కండి జగన్నాన్ని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి. కాబట్టి మీరందరికీ నేను సవ్యంగా మనవి చేసుకున్న ఏమంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో ఈ అసెంబ్లీ గాని పార్లమెంట్ రామంగన్న ఓ పక్కరానా Bye.
వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్ల దుస్మాన్పేట తండ గ్రామాలలో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలోని ప్రతి గడపకు వెళుతూ ముఖ్యమంత్రి వర్గీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేరుతున్న బ్రహ్మనాయుడు గెలిపించాలని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధిని సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్ల గిరిబాబు వారితో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. కొండ్రగుట్ల పంచాయతీ దుస్మాన్పేట తండ గ్రామస్తులకు వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి ముఖ్యంగా మహిళా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ ఆనందం చూస్తే ఎప్పుడూ డాన్స్ చేయండి, నాకు కూడా మీతో పాటు డాన్స్ చేయండి. మీ ఆదరాభిమానాలు, మీ ప్రేమ ఇవన్నీ కూడా నేను మర్చిపోను. మీ గ్రామం మీద, మీ తండావాసుల మీద మీరు చూపించిన ప్రేమ నేను ఎన్నటికీ మర్చిపోను. ఏదైతే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ పంచాయతీకి వచ్చానో, ఈ పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చిన అన్ని సమస్యలను కూడా ఎమ్మెల్యే గారి దగ్గరకు తీసుకెళ్లి తప్పకుండా ఎన్నికలు కూడా అయిపోయి మళ్ళీ మన ప్రభుత్వం రాగానే తప్పకుండా అన్ని కూడా ఒకటి ప్రయారిటీ బేస్ చేసుకొని తప్పకుండా మనం మన తండాన్ని డెవలప్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు చెప్తా ఉన్నారు మన వాళ్ళు. ఇందాక ఒక అమ్మాయి అక్కడ నేను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఒక పాప అడిగింది, గుడికి ప్రహరీ కూడా లేదు, డ్రైనేజీలు లేవు, కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. అలాగే ఇంటింటికి కుళాయి పద్ధతిలో చేయడం ద్వారా అంత శాంక్షన్ అయి ఉంది. ఎన్నికల కోడ్ వల్ల కొంచెం జాప్యమైంది. రానున్న రోజుల్లో మన ప్రభుత్వం రాగానే ముందు చేయడం కింద ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఏవైతే 2 పెండింగ్ సీసీ రోడ్లు ఉన్నాయో అవి కూడా ఆ పెండింగ్ సమస్యలు కూడా మేము నెరవేర్చుతాం. మీరు ఇప్పటిదాకా ఏదైతే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మన జగనన్న ప్రభుత్వంలో మీరు ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు నేరుగా మీ ఇంటికి వచ్చి జగనన్న ఆడపడుచులకి రుణం తీసుకున్నారు. సందర్భం ఆసన్నమైంది. మీరందరూ కూడా బ్రహ్మనాయుడు గారికి ఒక్కసారి కనుక అవకాశం ఇస్తే మన మళ్ళీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి మన బతుకులు, మన ప్రాంతం, మన పిల్లల భవిష్యత్తు అంతా బాగుంటుందని రానున్న రోజుల్లో ప్రాంతాన్ని చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. శ్మశానం కూడా మనం డెవలప్ చేసుకోవడానికి అన్ని విధాలుగా అన్ని పర్మిషన్లు, అన్ని హంగులు అన్ని రెడీ అయినాయి. మీరు తప్పకుండా మీరు ఈ టైంలో దాని గుర్తుపడిన వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తే తప్పకుండా మన ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వస్తుంది. గతంలో కూడా మనమే చేసాం. ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి కూడా మనమే చేసి మీ అందరి రుణం తీసుకునే బాధ్యతకి ఒకసారి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి మహిళలకి, ప్రతి పిల్లలకి, అమ్మ తాతలకు, అక్క తమ్ముళ్లకు, అన్న చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా
ఇక్కడ ఎవరైతే గ్రామ పెద్దలు వచ్చారో గ్రామ పెద్దలందరికీ కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వం వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఓట్లేస్తామని వచ్చేస్తే ఆ రోజు సంక్షేమం ఇచ్చిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఈ రోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ ఇంటికి నేరుగా సంక్షేమాన్ని తీసుకొచ్చి మన గ్రామ స్వరాజ్యం స్థాపించడం మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మరొక్కసారి సానుభూతి పైన ఓటేస్తే మన ప్రభుత్వం వస్తే మన బతుకులు బాగుంటాయి, మన ప్రాంతం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించి మీరందరూ కూడా సానుభూతిని ఓటేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుట్టపర్తిలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విస్తృత ప్రచారం. అనంతపురం కలెక్టరేట్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. కష్టపడి పనిచేస్తే విజయం మనదే. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి. అసేసే జన సమూహంతో నామినేషన్ వేసిన కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్. అభివృద్ధి చేస్తున్న బ్రహ్మనాయుడుకి సహకరించండి బొల్లా గిరిబాబు.